ఎవరు? అక్క చెప్పక్క, ఏంటిది ఇట్లా వచ్చినావు? మీ ఆయన ఉన్నాడా? మీ ఆయన ఉంటే విలువ. మా ఆయననా? మా ఆయనతో నీకేం పని అక్క? ఏం లేదురా, చిన్న పని ఉన్నది, ఉంటే విలువ రాదు. మా ఆయనతో నీకు గంటగనం ఏం పని ఉన్నదక్క? ఏం లేదురా, వారం రోజుల నుంచి కనబడతలేడు, పని ఉన్నది మీ ఆయనతోని. కుంపదీసి మళ్ళీ ఏమన్నా చేసిండే ఇది నా మొగుడు, మరి ఏమన్నా ఉంటే చెప్పక్క. అదేం లేదురా, మీ ఆయన నీకు చెప్పకని అన్నాడు, మా ఆవిడకి తెలియద్దు అని అన్నాడు. మళ్ళీ నేను నిన్ను అడిగినట్లు మీ ఆయనకు చెప్పొద్దు, అందుకనే మీ ఆయన ఉన్నాడా అని అడుగుతున్నా. చెప్పకన్నాడా? నాతో చెప్పకన్నాడా? సరే ఇప్పుడు మా ఆయన ఇంట్లో లేడు, చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చెప్పను మా ఆయనకి. చెప్పక్క. నువ్వు మీ ఆయనకు చెప్పనను, నాకు మాట చెప్పని తీయక్క. నువ్వు మాట నాకు. సరే నేను చెప్పను. మీ ఆయన నా దగ్గరకు వచ్చి నాకు అర్జెంటుగా ఒక 1000 రూపాయలు అవసరం ఉన్నాయని నన్ను అడిగిండు. అడిగితే సరే ఏ బాధలో ఉన్నాడో మరి ఏం అవసరమో అత్యవసరం కావచ్చు అనేసి నేను ఒక 1000 రూపాయలు ఇచ్చినవా? ఇచ్చిన. అవి చిట్టిగట్టే పైసలు రా, నేను చిట్టిగట్టే పైసలు నేను ఇచ్చిన. ఇక అర్జెంట్ అవసరం నేను మళ్ళీ ఇస్తా అనేసి అంటే ఇచ్చిన కాడ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వారం రోజుల నుంచి కనబడతలేడు. నువ్వు అట్లెట్లు ఇచ్చినావు అక్క? నాకు చెప్పకుండా ఒక్క మాట చెప్పావా నాకు? ఆయన గురించి తెలిసిన ముచ్చట్నేనాయే. మరి ఇట్లా అని తీసుకున్నాక గిట్ల ఇచ్చినా అని కూడా చెప్తలేవు. అయితే ఎన్ని రోజులు అయితే అంది ఇచ్చి నువ్వు? నేను వారం 10 రోజులు ఎత్తుందిరా. వారం రోజులా? అందుకే నా తప్పించుకొని తిరుగుతాండు. సరే అక్క, నీ పైసలు నీకు ఇప్పిస్తా, సరేనా? నీ పైసలు నీకు ఇప్పిస్తా. నువ్వు ఊర్లో ఎవరికని చెప్పిన ఏంది ముచ్చట? చెప్పలే నేను. నువ్వు ఎవ్వరు చెప్పకు. సాయంత్రం వరకు నీ పైసలు నీకు ఇప్పిస్తా, సరేనా? ఇంకా పో ఇక ఊక గిట్ల ఇంటికి రాక ఎవరైనా చూసినా ఇజ్జత్ మనం పోతుంది. పోన్నాడు నడవక్క. నేను చిట్టి కట్టేటివి ఉన్నాయి, మరి నేను సాయంత్రం వరకు ఇప్పిత్తక్క. నువ్వు ఇంకోసారి నాకు చెప్పకుండా ఒక్క రూపాయి కూడా ఇయ్యక ఆయనకు చెప్తాను నేను. మన తర్వాత నన్ను అడగద్దు మరి ఇచ్చినాక. సరే. కొడుకు గింత కథ చేస్తాడా? రోజు తప్పించుకొని తిరుగుతా అంటే ఏం చేసిండో ఏం పాపం చేసిండో అని నేను అనుకుంటాను. అప్పు చేసి వచ్చిండ ఈ ముండ కొడుకు రాని ఇంటికి రాని. అందుకే నా ఇంటి వెనకంచెలు గోడ నుంచి దురుక్కుంటూ పోతాండు. రాని ఇంటికైతే రానువ్వు, నీ సంగతే చెప్తా చూనిగా నేను. అప్పులు చేసుకుంటా నా గండానే పెడతాండు.